హలో ఫ్రెండ్స్, మనం రోజు న్యూస్ పేపర్లోను అలాగే టీవీలలోనూ స్టార్టప్ అలాగే యూనికార్న్ అనే పదాలు ఫ్రీక్వెంట్గా వింటుంటాం. ఈరోజు మన వీడియోలో అసలు స్టార్టప్ అంటే ఏమిటి, అలాగనే యూనికార్న్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే వాటిని ఏ విధంగా మెజర్ చేస్తారనేది కూడా మీకు తెలియచేస్తాను. అంతేకాక వాటిని ఉదాహరణలతో కూడా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేడు మనం వింటున్న ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు చాలా చిన్న స్టార్టప్లుగా ప్రారంభమయ్యాయి. అసలు స్టార్టప్ అంటే అర్థం ఏమిటంటే మొదలు పెట్టుట. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం స్టార్టప్ కు డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ సంథింగ్ ఇన్ మోషన్. అంటే ఒక చిన్న ఐడియా ఒక స్టార్టప్ ప్రాణం పోస్తుంది, అలాగే అది ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తుంది. ఇక ఏదైనా ఒక సంస్థ యొక్క విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్తో మెజర్ చేస్తాము. అంటే ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి దానిని వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. ముందుగా మనం మినీకార్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 మిలియన్ అనగా 7.5 కోట్ల విలువ కలిగి ఉంటుందో దానిని మనం మినీకార్న్ అనే పేరుతో పిలుస్తాం. రెండవది సూనికార్న్. సూనికార్న్ అంటే అర్థం ఏంటంటే సూన్ టు బి యూనికార్న్. అంటే ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి త్వరలోనే యూనికార్న్ గా మారనున్న సంస్థలనే సూనికార్న్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి భారతదేశంలో మనం ఉదాహరణలుగా చెప్పగలిగిన సంస్థలు ఏంటంటే ఆథర్, బ్యాంక్ బజార్, బోట్, బుక్ మై షో, హెల్తీఫై మీ, పెప్పర్ ఫ్రై. ఇక యూనికార్న్. యూనికార్న్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఐలెన్ లీ అనే ఆమె 2013 సంవత్సరంలో ఉపయోగించారు. అసలు యూనికార్న్ అనేది ఏంటంటే ఇది ఒక అద్భుతమైన శక్తులున్న ఊహాజనితమైన జంతువు. ఇది గ్రీకు పురాణాలకు చెందింది. అంటే అసాధారణమైన ఫలితాలు సాధిస్తున్న సంస్థలను యూనికార్న్ అనే పేరుతో పిలిస్తే చాలా బాగుంటుంది అని ఐలెన్ లీ అభిప్రాయపడ్డారు. దీనితో యూనికార్న్ అనే పదం వాడుకలోకి వచ్చింది. అసలు యూనికార్న్ అంటే ఏంటో చూద్దాం. ఏ సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 బిలియన్ అనగా 7,500 కోట్ల రూపాయలు కలిగి ఉంటుందో దానినే మనం యూనికార్న్ అనే పేరుతో పిలుస్తాం. ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో స్టార్టప్లు యూనికార్న్గా అవతరిస్తున్నాయి. వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ క్రై, డిజిట్, స్నాప్డీల్, జొమాటో, ఓలా, మేక్ మై ట్రిప్. అలాగే ఫ్రెండ్స్, భారతదేశంలో నియో బ్యాంక్ ఓపెన్ అనే సంస్థ 100వ భారతీయ యూనికార్న్గా 2022 సంవత్సరంలో ప్రసిద్ధిగాంచింది. తర్వాత డెకాకార్న్. గ్రీక్ భాషలో డెకా అనగా 10, డెకాకార్న్ అనగా $10 బిలియన్ అనగా 75,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థ అని అర్థం. దీనికి ఉదాహరణలు కార్దేఖో, వేదాంతు, లూసియస్, గ్రోఫర్స్, అర్బన్ కంపెనీ, గ్రో, మీషో, కార్స్ 24. ఇక చివరిగా హెక్టోకార్న్. గ్రీక్ భాషలో హెక్టో అనగా 100. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమై ఉంటుంది ఏ సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $100 బిలియన్ అనగా 7,50,000 కోట్లు కలిగి ఉంటుందో వాటిని మనం హెక్టోకార్న్ కంపెనీస్ అని అంటాము. వీటికి ఉదాహరణ ఫ్లిప్కార్ట్, బైజూస్, పేటిఎం, స్విగ్గీ, యాపిల్, స్పేస్ ఎక్స్, గూగుల్, ఇన్ఫోసిస్. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగనే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.